హలో ఆల్. ఎలా ప్రిపేర్ అవుతున్నారు అందరూ ఎగ్జామ్‌కి? సో, ఎగ్జామ్ డేట్ అయితే మనకి దగ్గరలోనే ఉంది కదా! అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈరోజు కొన్ని క్వెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇది ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి క్వెషన్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి క్వెషన్సే. అంటే నాసెట్ కానీ, ఈఎస్ఐసీ కానీ, ఇంకా అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి క్వెషన్స్‌ని డిస్కస్ చేస్తాను. First one is tachycardia is defined when pulse rate is greater than in infants. సో ఇక్కడ ఇన్ఫాంట్స్ లో టకికార్డియా అని ఎప్పుడు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాకికార్డియా అంటే ఏంటి? ఇంక్రీస్డ్ హార్ట్ రేట్. ఇన్ఫాంట్ లో టాకికార్డియా అనేది ఎప్పుడు మనం పిలుస్తాము అంటే హార్ట్ రేట్ ఈస్ మోర్ దాన్, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. హార్ట్ రేట్ ఈస్ మోర్ దాన్ 120, హార్ట్ రేట్ ఈస్ మోర్ దాన్ 160, హార్ట్ రేట్ ఈస్ మోర్ దాన్ 180 అండ్ హార్ట్ రేట్ ఈస్ లెస్ దాన్ 120 అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి మోర్ దాన్ 160. ఇన్ఫాంట్స్ లో ఎప్పుడైనా కూడా మోర్ దాన్ 160 ఉన్నట్లయితే దాన్ని ఇన్ఫాంట్ టాకికార్డియా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ అయితే ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి అనదర్ క్వశ్చన్ ఈస్ పోస్ట్ పార్టమ్ ఇన్సర్షన్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ డివైస్ షుడ్ బి ఇనిషియేటెడ్ విత్ ఇన్ హౌ మెనీ అవర్స్? పోస్ట్ పార్టమ్ ఇన్సర్షన్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ డివైస్ ఐయుడి షుడ్ బి ఇనిషియేటెడ్ విత్ ఇన్ హౌ మెనీ అవర్స్? అంటే ఐయుడి ఇంట్రాయూటరైన్ డివైసెస్ ఉంటాయి కదా! సో, ఆ బ్యారియర్ మెథడ్‌లో ఇంట్రాయూటరైన్ డివైస్ అనేది కూడా మనకి ఒకటుంటుంది. సో, ఈ ఇంట్రాయూటరైన్ డివైస్‌ని మనము పోస్ట్ పార్టమ్ పీరియడ్‌లో ఎప్పుడు అంటే వితిన్ హౌ మెనీ అవర్స్ ఎన్ని గంటలలో మనం ఇనిషియేషన్ తీసుకొని ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద బేబీ వితిన్ 24 అవర్స్, అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత, మదర్ డెలివరీ అయిన తర్వాత 24 అవర్స్ లోపల ఇన్సర్షన్ చేయాలా? లేదంటే వితిన్ 12 అవర్స్ పీరియడ్‌లో ఇన్సర్షన్ చేయాలా? లేదంటే 48 అవర్స్ లోపల ఇన్సర్షన్ చేయాలా? లేదు అంటే ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ వితిన్ 72 అవర్స్ లోపల ఇన్సర్షన్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ద ఆన్సర్ ఈస్ సి. ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద బేబీ వితిన్ 48 అవర్స్ అంటే 2 డేస్. వితిన్ 2 డేస్‌లో మనము ఐయుడిని పోస్ట్ పార్టమ్ ఇన్సర్షన్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ డివైస్, దీన్ని పీపీఐయుసిడి అని చెప్పేసి అంటారు. దీన్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది వితిన్ 48 అవర్స్ ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ. Another question is, which of the following drug would be used for emergency contraception? Except అని అడిగారు. అంటే ఏంటి? Which of the following drug would be used for emergency contraception? మనం ఎమర్జెన్సీగా కాంట్రాసెప్షన్ మెథడ్ ని ఫాలో అవుతున్నప్పుడు ఏ డ్రగ్స్ ని ఇవ్వాలి అండ్ ఎక్సెప్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఈ కింద మెన్షన్ చేసిన వాటిలో అవన్నీ వాడొచ్చు, ఒకటి తప్ప అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ ఒక్కటి ఏంటి? వాడకూడనిది ఏంటి అని అర్థం. సో, మీసోప్రోస్టల్ ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ మీసోప్రోస్టల్, ఆప్షన్ బి లివోనార్సెస్ట్రాల్, ఆప్షన్ సి ఐఓసిడి అండ్ ఆప్షన్ డి వచ్చేసి డానాజోల్. సో, ద ఆన్సర్ ఈస్ ఏ మీసోప్రోస్టల్ తప్ప మిగిలినవన్నీ కూడా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ లో మనం వాడొచ్చు. ఏమేమి వాడొచ్చు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ లో అంటే ఐఓసిడి మెథడ్ కానీ, లివోనార్సెస్ట్రాల్ డ్రగ్ కానీ, లేదు అంటే డానాజోల్ కానీ, ఈ 3 కూడా మనం యూజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ మీసోప్రోస్టల్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ ఆఫ్ ద పేషెంట్ ఆఫ్టర్ ద లంబార్ పంక్చర్? ఎల్పి అంటాం కదా! సో, ఆఫ్టర్ ద లంబార్ పంక్చర్ టు ప్రివెంట్ ద సిఎస్ఎఫ్ లీకేజ్. సిఎస్ఎఫ్ లీకేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయాలి ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఆఫ్ లంబార్ పంక్చర్. అప్పుడు ఎలాంటి పొజిషన్ ని మనం పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. సో, ఆప్షన్ ఏ వచ్చేసి ఫ్లాట్ పొజిషన్. ఫ్లాట్ అంటే నథింగ్ బట్ సుపైన్ పొజిషన్. ఆప్షన్ బి లాటరల్ పొజిషన్, ఆప్షన్ సి సిట్టింగ్ ఆన్ ఏ చైర్ అండ్ ఆప్షన్ డి ఇస్ ఎ ట్రెండ్లెన్బర్గ్ పొజిషన్. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ ఫ్లాట్ అన్నట్టు సుపైన్ పొజిషన్. ఎప్పుడైనా సరే ఎల్పి అయిపోయిన తర్వాత మనం సిఎస్ఎఫ్ లీకేజ్ అవ్వకుండా ఉండాలి అంటే కుర్చీ పైన కూర్చోబెట్టడం కానీ, లేదంటే సైడ్ పడుకోబెట్టడం కానీ, ట్రెండ్లెన్బర్గ్ పొజిషన్ లో పెట్టడం కానీ ఇవి చేయొద్దు. డైరెక్ట్ గా ఫ్లాట్ అంటే సుపైన్ పొజిషన్ లో పేషెంట్ ని పడుకోబెట్టాలి. ఓకే. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్లాట్ పొజిషన్, సుపైన్ పొజిషన్. మళ్ళీ ఒక పిక్చర్ అడగడం జరిగింది. అది గ్యాంగ్రీన్ పిక్చర్. బ్లాక్ డెడ్ టిష్యూను ఫుట్ దాని యొక్క బ్లాక్ డెడ్ టిష్యూని పెట్టి అదేంటి అని చెప్పేసి అడిగారు. సో, అది గ్యాంగ్రీన్ పిక్చర్ అన్నట్టు. తర్వాత ఏ పేషెంట్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ ద రైట్ pneumothorax. Which clinical findings suggest to the diagnosis?
సో, ఇక్కడ ఏమని చెప్పేసి అడుగుతున్నారంటే, ఒక పేషెంట్‌కి న్యూమోథొరాక్స్ అనేది వచ్చింది రైట్ సైడ్. సో, న్యూమోథొరాక్స్‌ని డయాగ్నోసిస్ చేసేటువంటి సింప్టమ్ ఏంటి? క్లినికల్ ఫైండింగ్ ఏంటి? అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ ఏ అబ్సెంట్ ఆఫ్ ది బ్రెత్ సౌండ్స్ ఆన్ ద రైట్ సైడ్. అంటే రైట్ సైడ్‌లో మనకి బ్రెత్ సౌండ్స్ వినబడకపోవడము ఆస్కల్టేట్ చేస్తున్నప్పుడు. ఆప్షన్ బి ఈస్ ఎ స్ట్రైడర్ ఆన్ ఎక్స్‌పిరేషన్. ఎక్స్‌పిరేషన్ టైమ్‌లో స్ట్రైడర్ అంటే ఒక హై పిచ్ సౌండ్ అనేది వినబడడం. ఆప్షన్ సి వచ్చేసి టాకీకార్డియా. ఆప్షన్ డి వచ్చేసి హైపర్‌టెన్షన్. సో, ఇక్కడేంటి ఆన్సర్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ద బ్రెత్ సౌండ్స్ ఆన్ ద రైట్ సైడ్. ఎప్పుడైతే న్యూమోథొరాక్స్ ఉందో అప్పుడు బ్రెత్ సౌండ్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి కాబట్టి, ఆ పర్టిక్యులర్ సైడ్‌లో మనకి రైట్ సైడ్‌లో ఆబ్సెన్స్ ఆఫ్ ది బ్రెత్ సౌండ్స్ ఉండడం వలన న్యూమోథొరాక్స్ అనే మనం కన్ఫర్మ్ చేయొచ్చు. దట్ ఈస్ ద క్లినికల్ ఫైండింగ్ టు సజెస్ట్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ద pneumothorax. Okay. Another question is, a patient is diagnosed with the left-sided heart failure. Which of the following data suggested to the diagnosis? సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయింది పేషెంట్‌కి. అండ్ మనం ఎలా దాన్ని మనకి ఏ డేటా అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనకి డయాగ్నోసిస్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ సాక్రల్ ఎడిమా. ఆప్షన్ బి వచ్చేసి ప్రాక్సిమల్ నాక్టర్నల్ డిస్నియా. దెన్ ఆప్షన్ సి జుగులార్ వెయిన్ డిస్టెన్షన్. ఆప్షన్ డి వచ్చేసి పెరిఫెరల్ ఎడిమా. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి నాక్టర్నల్ డిస్నియా అంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉండడం. అది ప్రాక్సిమల్ నాక్టర్నల్ డిస్నియా అన్నట్టు. ద కరెక్ట్ ఆన్సర్ ఇది. లెఫ్ట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనకి క్లినికల్ ఫైండింగ్ ఇదే ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ లూప్ డయూరెటిక్. ఏ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అనేది మనం డయూరెటిక్స్ ని వాడుతున్నప్పుడు లూప్ డయూరెటిక్స్ ని పేషెంట్ కి ఇస్తున్నప్పుడు ఎలాంటి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అనేది చూస్తామని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏ హైపర్కెలీమియా అంటే పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండడం, లేదా హైపోకెలీమియా పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉండడం, హైపర్ నాట్రిమియా అంటే సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉండడం, హైపర్ బొలీమియా లేదంటే ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బి హైపోకెలీమియా. ఇది చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది. లూప్ డయూరెటిక్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఫ్రూసమైడ్ అలాంటివి వాడుతున్నప్పుడు మనకి హైపోకెలీమియా అనేది చూస్తాం. అంటే పొటాషియం లెవెల్స్ అనేవి ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటాయి. హైపోకెలీమియా అనే ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ని చూడడం జరుగుతుంది. సో loop diuretics like furosemide may be associated with a variety of the fluid and electrolyte complications such as volume depletion అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. అజిటోమియా, హైపోకెలీమియా, మెటబాలిక్ ఆల్కలోసిస్, హైపోనాట్రిమియా సోడియం లెవెల్స్ కూడా తక్కువైపోతాయి. హైపర్ యూరిసేమియా అండ్ హైపోమాగ్నీషియమియా మెగ్నీషియం లెవెల్స్ కూడా తక్కువైపోతాయి. ఓకే. సో ఇలా హైపోకెలీమియా కానీ, హైపోనాట్రిమియా కానీ, హైపోమాగ్నీషియమియా కానీ ఈ సింప్టమ్స్ అనేవి మనం లూప్ డయూరెటిక్స్ వాడుతున్నప్పుడు చూస్తాము. అన్నీ తక్కువగా ఉంటాయి ఎక్సెప్ట్ హైపర్ యూరిసేమియా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బ్లడ్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇదొక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. సో అర్థమైంది కదా! లూప్ డయూరెటిక్స్ ఫ్రూసమైడ్ వాడుతున్నప్పుడు ఉండేటువంటి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ మనకు అడిగిన దాని ప్రకారం ఇక్కడ హైపోకెలీమియా అంతే. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. And then, which of the following vaccine firstly should be given soon after the birth? So, as I told you that, చాలా సార్లు ఈ వ్యాక్సినేషన్ గురించి అయితే అడగడం జరిగింది. ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది అందులో. ఓకే. ఏ వ్యాక్సిన్ మనము బర్త్ తర్వాత వెంటనే ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద బీసీజీ, ఆప్షన్ బి ఇస్ ద హెపటైటిస్ బి, ఆప్షన్ సి ఇస్ ద ఓపీవీ, ఆప్షన్ డి ఇస్ ద డిప్టీరియా. సో ఇక్కడ వచ్చేసి రైట్ ఆన్సర్ బి మనకి. అదేంటి అంటే ఆల్ హెపటైటిస్ బి. ఆల్ బేబీస్ షుడ్ గెట్ ఫస్ట్ షాట్ ఆఫ్ ద హెపటైటిస్ బి వ్యాక్సిన్ విత్ ఇన్ 24 hours ఆఫ్ ది బర్త్. సో ఎప్పుడైనా సరే మనకి విత్ ఇన్ బర్త్ 24 hours లోపల హెపటైటిస్ బి అనేటువంటి వ్యాక్సిన్ ని మనం ఇవ్వాలి. ఓకే. Then, which of the following findings suggest to worsening condition of the dengue or severe dengue symptoms? ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైండింగ్ సజెస్ట్ టు వర్సనింగ్ కండిషన్ ఆఫ్ ద డెంగ్యూ ఆర్ సివియర్ డెంగ్యూ సిమ్టమ్స్. సో డెంగ్యూ ఫీవర్ ఎక్కువగా అవుతుంది అంటే వర్సన్ అవుతుంది,
దాని ప్రోగ్రెస్ అనేది బ్యాడ్‌గా ఉంది అని చెప్పేటువంటి సింప్టమ్ ఏంటి? ఆ ఫైండింగ్ ఏంటి అంటే ఆప్షన్స్‌లో చూస్తే సివియర్ అబ్డామినల్ పెయిన్. ఆప్షన్ బి ఈస్ పర్సిస్టెంట్ వామిటింగ్. వామిటింగ్ ఉంటుందా ఎక్కువగా? ఆప్షన్ సి హై గ్రేడ్ ఫీవర్. ఫీవర్ అనేది హై గ్రేడ్‌లో ఉంటుందా? ఆప్షన్ డి వచ్చేసి బ్లడ్ ఇన్ ద వామిట్ ఆర్ ద స్టూల్. వామిటింగ్‌లో బ్లడ్ వస్తుందా? లేదంటే స్టూల్‌లో బ్లడ్ ఉండడం జరుగుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హై గ్రేడ్ ఫీవర్. మనకి డెంగ్యూ వర్సనింగ్‌గా ఉంది అంటే అక్కడ హై గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ఆర్ ద రాంగ్ ఆన్సర్స్. సో, ఈ క్వెషన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆహ్, యాంకిల్ ఇంజ్యూరీ అయినప్పుడు నేను లాస్ట్ టైమ్ డిస్కస్ చేశాను కదా! ఇది మళ్ళీ మళ్ళీ అడిగారు. ఫిగర్ 8 ఫిగర్ 8 బ్యాండేజ్ టెక్నిక్‌ని యాంకిల్ ఇంజ్యూరీలో ఫాలో అవ్వడం జరుగుతుంది. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజ్ ఈస్ కాస్డ్ బై ద రాట్ ఫ్లీ? రాట్ రాట్స్ యొక్క ఫ్లీ నుంచి మనకి ఎలాంటి డిసీజ్ అనేది వస్తుంది అని చెప్పేసి అడిగారు. దాని ఆన్సర్ వచ్చేసి ఎండెమిక్ టైఫస్. ఓకే. ఎండెమిక్ టైఫస్. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇది. లైక్ ఆహ్, ఆంథ్రోపాయిడ్ బోర్న్ డిసీజెస్ ఉంటాయి గదా! అవి ఒకసారి చూసుకోండి. ఆంథ్రోపాడ్ ఏంటి? ఏం డిసీజ్ వస్తుంది? ఆంథ్రోపాడ్స్ ఏంటి? మస్కిటో నుంచి ఏం డిసీజ్ వస్తుంది? హౌస్ ఫ్లై నుంచి ఏం డిసీజ్ వస్తుంది? సాండ్ ఫ్లై నుంచి ఏం డిసీజ్ వస్తుంది? సారీ. సెట్సీ ఫ్లై నుంచి ఏం డిసీజ్ వస్తుంది? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. హార్ట్ టిక్, సాఫ్ట్ టిక్, ఇచ్ మైట్, సైక్లోప్స్, బ్లాక్ ఫ్లై ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రాట్ ఫ్లీ, లవ్స్ ఇవన్నీ కూడా. అండ్ అన్ యావరేజ్ సైజ్ ఎగ్ హాస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూట్రియంట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక యావరేజ్ సైజ్ ఉన్నటువంటి ఎగ్ ఏ న్యూట్రియంట్ ని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 6 గ్రామ్స్ ఆఫ్ ద ఫ్యాట్, ఆప్షన్ బి 6 గ్రామ్స్ ఆఫ్ ద ప్రోటీన్, ఆప్షన్ సి 80 గ్రామ్స్ ఆఫ్ ద వైటమిన్ సి, ఆప్షన్ డి 25 గ్రామ్స్ ఆఫ్ ద ఐరన్. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ మనకి ప్రోటీన్ 6 గ్రామ్స్ ఆఫ్ ది ప్రోటీన్ అన్నట్టు. ఓకే. Eggs are a natural source of the many nutrients, including high quality protein, vitamins, and the minerals. Okay. Vitamin C is not present in the egg. సో, ఆ వైటమిన్ సిని ఎప్పుడైనా ఇస్తే బండగుర్తు ఏంటంటే ఎగ్‌లో వైటమిన్ సి అనేది అసలు ఉండదు. ఓకే. ఎగ్స్ ఆర్ న్యాచురల్లీ రిచ్ ఇన్ ద వైటమిన్ ఏ, వైటమిన్ బి12. వైటమిన్ బి12 ఇస్ నథింగ్ బట్ రైబోఫ్లేవిన్. వైటమిన్ బి12, వైటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్, సెలీనియం అండ్ అయోడిన్. ఇలాంటి వైటమిన్స్ అనేవి మనకి ఎగ్‌లో ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఎగ్ యolkలో ఏముంటుంది అంటే ఇట్ కంటైన్స్ హైలీ విత్ ఫ్యాట్. ఫ్యాట్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది, జింక్ కూడా ఉంటుంది. ఎక్సెప్ట్ వైటమిన్ సి. ఓకే. తర్వాత in a patient tetani like spasm is the same which are caused by due to the imbalance of which electrolyte. సో ఒక పేషెంట్ కి టెటానీ లైక్ స్పాజమ్ అనేది ఉంది. అంటే టెటానీలో మనకి స్పాజమ్ అనేది కామన్ కదా! సో ఆ టెటానీ అనేది అసలు ఆ స్పాజమ్ అనేది ఏ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి హైపోకాల్సిమియా. కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మనకి టెటానీ అనేది రావడం జరుగుతుంది. And a diabetic mother born a baby with weight of the 3.8 kg, which of the following finding can be seen in this baby after the birth? సో డయాబెటిక్ మదర్ అంటే మదర్‌కి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అప్పుడు డయాబెటిస్ వచ్చింది. జెస్టేషనల్ డయాబెటిస్ మిలిటస్ అంటాం కదా! డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీలో రావడం. సో, ఆ పిల్లలు అంటే ఆ మదర్‌కి పుట్టినటువంటి పిల్లలు ఎప్పుడైనా వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇక్కడ కూడా 3.8 కేజీ బేబీ వెయిట్ అనేది ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైండింగ్ క్యాన్ బి సీన్ ఇన్ దిస్ బేబీ ఆఫ్టర్ ద బర్త్? సో, ఆఫ్టర్ ద బర్త్ మనకి బేబీలో ఎలాంటి ఫైండింగ్‌ని చూస్తామని చెప్పేసి అడుగుతున్నారు. హైపోగ్లైసెమియా. సో, ఇక్కడ మదర్‌కి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ డయాబెటిస్ ఉంటుంది. అండ్ బేబీకి మాత్రం ఆఫ్టర్ ద డెలివరీ హైపోగ్లైసెమియా ఉంటుంది. దాని యొక్క రేషనల్‌ని మీరు ఫైండ్ ఔట్ చేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. ఎందుకు బేబీకి హైపోగ్లైసెమియా ఉంటుంది? మదర్‌కి హైపర్‌గ్లైసెమియా ఉంది కదా! ఆఫ్టర్ డెలివరీ బేబీకి ఎందుకు హైపోగ్లైసెమియా ఉంది అనేది నాకు మీరు ఆన్సర్ చేయండి. విచ్ గేజ్ నీడిల్ ఈస్ యూజ్డ్ ఫర్ ద బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్? సో, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్‌లో మనకి ఎప్పుడైనా సరే 18 గేజ్ నీడిల్ ఈస్ సేఫ్ అన్నట్టు. సో, ఓకే. 18 గేజ్ నీడిల్‌ని యూజ్ చేస్తాం. అండ్ ఒక ఆర్టికల్ చూపిస్తాడు. ఒకటి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒక ఇమేజ్ చూపించి స్టెరిలైజేషన్ రిలేటెడ్ ఇమేజ్ చూపించారు.
తర్వాత ఓకే. ఇంకా కొన్ని ఇమేజెస్‌ని ఇవ్వడం జరిగింది. లైక్ స్కేబీస్ ఇమేజ్, ఇంపెటిగో ఇమేజ్‌ని ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇమేజెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ రిమైనింగ్ క్వెషన్స్ విల్ డిస్కస్ ఇన్ వన్ మోర్ వీడియో. సో థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని కంప్లీట్‌గా చూడండి. అండ్ అట్‌లీస్ట్ మీకు కొన్ని క్వెషన్స్ అయితే కవర్ అవుతాయి అనుకుంటున్నాను. ఐ హోప్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మోస్ట్‌లీ అందరికి రిప్లై అయితే ఇస్తున్నాను. నాకు టైం ఉన్నప్పుడు చూసుకొని కంపల్సరీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.